ఎంత తాగుతావు అంత తాగు. ప్రభుత్వం దగ్గర కావాల్సినంత లిక్కర్ ఉన్నది అనమాట. పైసలు కూడా తగ్గిస్తారు, పైసలు పెంచినా కానీ మీరు దగ్గర. ఈ ఎట్లయితుందంటే గవర్నమెంట్స్ దగ్గర అక్షయ పాత్రలా తయారైపోయింది అనమాట. మందు అనేసరికి ముందుంటారు బాబులు. ఇంకా ఎవడైనా ధర్నాలు కూడా చేసే స్టేజ్ కి వచ్చేసారు. ఎందుకు వచ్చింది? ప్రభుత్వం మందు అమ్మడం అనేది నిషేధం కాదు, అలా అని కొనుక్కోవడం నిషేధం కాదు. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఒక చిన్న పాయింట్, ఒక హాస్పిటల్కి వెళ్తే అది 100 పడకల హాస్పిటల్ అంటారు. అంటే 100 పడకలే ఉంటాయి, ఇంకొకటి వచ్చినా కానీ చేర్చుకోరు. స్కూల్స్ ఉంటాయి, 40 మంది స్టూడెంట్స్ చదవాలి, ఒకవేళ ఎక్కువ వచ్చినా కానీ తీసుకోరు. కానీ ఈ పాయింట్ కి వచ్చేసరికి ఏమైతుందంటే మందు తాగే షాప్స్ దగ్గర మాత్రం లిమిట్ లేదు ఎవరికి. నువ్వు ఎన్నైనా కొనుక్కో, 1 కొను, 10 కొను, 20 కొను, ఒక వ్యాన్ తీసుకొచ్చి తీసుకోపో, పార్టీ చేసుకో, దావజీ ఏదైనా చేసుకో. కానీ ప్రభుత్వం ఈ మాట చెప్పిందా? చెప్పలేదు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మందు బాబులు ఏం చేసిరంటే ఒకవేళ ప్రభుత్వం దగ్గర మందు అయిపోతే సొంతగానే తయారు చేసేసిరు అనమాట మందు. ఎట్లా అయిందంటే లాస్ట్ కి అది ఏ ప్రభుత్వం అనే తర్వాత విషయం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కార్మూర్ని అరెస్ట్ చేసిన విషయం కూడా అదే. ఈ వైసీపీని తప్పనట్లే, టీడీపీని తప్పనట్లే, ఏ పార్టీని తప్పనట్లే. కానీ తప్పు చేసిన తర్వాత ఎవడైనా ఏం చేయాలి? అనుభవించాలి. అది ఎట్లుంటదంటే ఎందుకు చేసేనరా భగవంతుడా అని దండం పెట్టుకునేలా తయారైతుంది. బికాస్ చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, ఎవడైనా గానీ లోపలికి పోవాల్సిందే. అది నువ్వైనా నేనైనా. మా మామ సీఎం, మా అన్న జగన్ ఉన్నాడు, మా వెనకాల పెద్ద పిఎంఏ ఉన్నాడు, తెల్లవి అన్ని కూడా. సో జర తప్పు చేసే ముందు, జనాల ప్రాణాలతో ఆడుకునే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండేదని అనిపించింది. ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా తప్పంటారా? మీరేమంటారో కమెంట్ చేయండి.